ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఆర్‌బీ రిక్వైర్మెంట్ బోర్డ్ నుంచి రీసెంట్‌గా రైల్వే టికెట్ కలెక్టర్ పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. దాని యొక్క డాక్యుమెంటేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో రీసెంట్‌గా పోస్ట్ నేమ్ వచ్చేటప్పటికి టికెట్ కలెక్టర్, వేకెన్సీస్ వచ్చేటప్పటికి 11,250 పోస్టులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దీని యొక్క శాలరీ అప్ టు 21,000 నుంచి 81,000 దాకా ఉంటుంది పర్ మంత్. దీని యొక్క అప్లికేషన్ డేట్ రిలీజ్ చేసింది వచ్చేటప్పటికి January 10th, 2025 రీసెంట్గానే. సో లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి February 27, 2025. సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే దీని లోపే అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 18 to 35 ఇయర్స్ ఉండాలి ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది దీంట్లో, దాని యొక్క గవర్నమెంట్ రూల్స్ని బట్టి, దాని యొక్క క్యాష్ని బట్టి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో నుంచి మెరిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే తీసుకుంటారు. సో ఇవన్నీ చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీకు ఫాస్ట్గా రావాలంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ని షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. సో దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేటప్పటికి indianrailway.gov.in. మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూద్దాము. సో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 12th స్టాండర్డ్ అయి ఉండాలి విత్ రికగ్నైజ్డ్ బోర్డు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలి. ఏజ్ వచ్చేటప్పటికి 18 years to 35 years. ఏజ్ రిలాక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, పీడబ్ల్యూ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ వచ్చేటప్పటికి 5 years, ఓబీసీ వచ్చేటప్పటికి 3 years, పీడబ్ల్యూ వచ్చేటప్పటికి 10 years ఏజ్ రిలాక్షన్ ఉంది. సో దీని అప్లికేషన్ ఫీజు ఎంత అంటే జనరల్ ఓబీసీ వచ్చేటప్పటికి 500, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 250. అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ స్కాన్ చేసింది, 12th మార్క్ షీట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, సో గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడి, వాళ్ళ ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి. ఇవి అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి ఎంత చెప్పాను కదా, ఓబీసీ 500, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 250 అని. సో అది అప్లికేషన్ ఫీజ్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో దీని యొక్క టైం డ్యూరేషన్ 90 minutes ఉంటాయి. టోటల్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 100 ఉంటాయి. సో ఈ యొక్క సబ్జెక్ట్స్ చూస్తే జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ దీని యొక్క టీసీ యొక్క సబ్జెక్ట్స్. సో మెరిట్ లిస్ట్ ఆధారంగా సిబిటి రిజల్ట్ ఏదైతే వస్తుందో దాని ఆధారంగా దీంట్లో మెరిట్ లిస్ట్ తీసి ఫైనల్ సెలక్షన్కి ఎలిజిబుల్ అవుతారు. సో శాలరీ యొక్క బెనిఫిట్స్ ఏంటో కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. సో బేసిక్ పే మంత్లీ వచ్చేటప్పటికి 21,700 ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేటప్పటికి 81,000 పర్ మంత్. సో ఎడిషనల్ కూడా ఉంటాయి, ఎడిషనల్ అలవెన్స్ కూడా ఉంటాయి మీకు. హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, హెచ్ఆర్ఏ. సో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, అదర్ బెనిఫిట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అదర్ ఎడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఇన్ఫామ్ చేశాను ఏం ఎలిజిబిలిటీ ఏంటి, ఏమేమి డాక్యుమెంటేషన్స్ కావాలి, దీని యొక్క ఎగ్జామ్ సబ్జెక్టులు ఎన్ని మార్క్స్, ఎన్ని క్వశ్చన్స్, ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆలస్యం చేయకుండా మీరు అప్లై చేసుకోండి. మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోండి.